యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. సుమారు 100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయ పరిసరాల అభివృద్ధి, భక్తులకు మరిన్ని సౌకర్యాల కల్పనకు సంబంధించిన పనులను ప్రారంభించారు. ओम अधोक्षजाय नमः ओम नोस्म धोर्पतितं धोर्वयं वयं धोर्वामः दीपं त्रैलोक्यतिमिरापनाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा नमः मनसाभीष्ट प्रां सुरेशं विश्वाकारं తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా వద్దా అని హరీష్ రావు చెప్పాలన్నారు. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలని బీఆర్ఎస్ యత్నిస్తోందన్నారు. మెట్రోను విస్తరించాలనుకుంటే అడ్డుకుంటున్నారని, భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీష్ రావు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఇలా చేస్తే పెట్టుబడులు రావు, పక్క రాష్ట్రాలకు వెళ్తాయని, ఫ్యూచర్ సిటీలో కాలుష్యకారక పరిశ్రమలు ఉండవని, దాన్ని రద్దు చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు. టీఆర్ఎస్ పార్టీ వారి పార్టీ సొంత ఎజెండా, రాష్ట్ర ప్రయోజనాలను మాకు అవసరం లేదు. మా పార్టీ ఎజెండానే ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలి. రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్న అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలనే ఉద్దేశంతో పాటు దాన్ని రాజకీయం చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సందర్భంలో వారు ఓటమి పాలైన అంశాలకు ఈరోజు నిరాశ నుంచి ఇంకా తేలుకోలేకపోతా ఉన్నారు. అందుకోసమే హరీష్ రావు గారు మరి అమెరికాకు పోయిన పగటి కలలను కంటూ ఈరోజు మళ్ళా తిరిగి ప్రభుత్వంకి వస్తాము, ఆపు చేస్తామని పలుకుతా ఉన్నారు ప్రగల్భాలు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం హరీష్ రావు గారిని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినరు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయినరు. తిరిగి మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే దాంట్లో పెద్ద ఎత్తున వారు ఓటమి పాలయ్యారు. మరొక మారు పట్టణాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి, దాంట్లో కూడా ఓడిపోయినరు. అయినా కానీ మీ బుద్ధి మారతలేదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాం, ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేయొద్దు. మా ఆలోచనను ఒక విధంగా ప్రజలు కోరుతా ఉన్న అంశాన్ని ముందుకు తీసుకెళ్తే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలని, లేకుంటే బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన చేయటం తప్ప అసలు మీరేమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఆపుతామని మాట్లాడుతా ఉన్నారు. మీ వైఖరి చెప్పమంటా ఉన్నాం మేము. మీరు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. వేలాది మంది పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో పలువురు విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వీడి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే అన్ని బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు, యువజన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. మార్పు వచ్చింది కానీ మన లోపల కూడా మార్పు రావాలి. నేను 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, ఈ ఏజ్లో కూడా కొట్లాడవలసి వస్తుంది. అదే కొత్త నాయకులు ఉంటుండమ్మా, మేము సరే చట్టసభలో రిజర్వేషన్లు ఇంకోటి కొట్లాడదామంటే అర్థం ఉంది. మళ్ళీ స్కాలర్షిప్ల గురించి, ఫీజుల గురించి, హాస్టల్ పిల్లల గురించి మీరు కొట్లాడగలుగుతారేమంటే 50 ఏళ్ళ కింద నేనే కొట్లాడినా, మళ్ళీ నేను ఇప్పుడు కొట్లాడుతున్నా. మళ్ళీ నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. ఏమని అన్న 78లో అసెంబ్లీలో 2000 మంది తీసుకుపోయి అసెంబ్లీని తుక్కు అలగొట్టిరు. నేను అలగొట్టాను నాయన, మీరు అలగొట్టండి అనొద్దు. కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. పడగొట్టమని నేను చెప్పా, కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ దాన్ని ముట్టడించాలి, ధర్నాలు చేయాలి. మంత్రుల క్వార్టర్లను ముట్టడించాలి, ధర్నాలు చేయాలి. ఇంధన పొదుపు చర్యల భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
సీఎం కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గిస్తూ కేవలం 3 వాహనాలతోనే ఆయన సచివాలయానికి చేరుకున్నారు. సాధారణ ట్రాఫిక్లోనే సీఎం ప్రయాణం చేయడం ప్రత్యేకతగా నిలిచింది. సాధారణంగా కాన్వాయ్లో ఉండే జామర్ వాహనం కూడా ఈసారి లేకపోవడం గమనార్హం. సీఎం కాన్వాయ్కు భద్రతగా 2 వైపులా పోలీసుల 2 వీలర్ ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జగన్ పార్టీ గొడ్డలి పార్టీ అని, అది సమాజానికి హానికరమని ఆయన విమర్శించారు. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని చంద్రబాబు హెచ్చరించారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి చూసుకోవడం, అసత్య ప్రచారాలు చేయడం వంటి చర్యలు ఆ పార్టీ స్వభావమని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారని, ప్రజల ప్రాణాలు ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. తాను ప్రజల సేవకుడినేనని, పెత్తందారిని కాదన్నారు. నిరంతరం కష్టపడి పేదల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా సంజీవిని ప్రారంభించాం. ఈ ఏడాది మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లాలో విస్తరించాం. దీంతో 19,75,000 మంది ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవినితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవిని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. మీరు హాస్పిటల్కు పోయి వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఆరోగ్యానికి అవసరమైన ప్రతి అంశాన్ని సంజీవిని ప్రాజెక్ట్ ద్వారా గైడ్ చేస్తాం. అపాయింట్మెంట్ బుక్ చేసుకుని డాక్టర్ వద్దకు వెళ్ళవచ్చు. వైద్యం తర్వాత డాక్టర్ స్వయంగానే మీతో ఫాలో అప్ చేస్తారు. వర్చువల్ కనెక్ట్ ద్వారా ఎక్స్పర్ట్ ఉన్న ప్రాంతం నుంచి మీకు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ ని అందుబాటులోకి తెస్తాం. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, గంగ వెర్రులెత్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు. మీరందరూ ఆలోచించుకోవాలి, ఇది ఒక రాజకీయ పార్టీ నైజం. అదే గొడ్డలి పార్టీ. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా, మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా మీకు? నంగ నాచిగా మాట్లాడాడు, నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ అంత్యక్రియలు చేసుకోమని అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. మాస్క్ అడిగినటువంటి కరోనా సమయంలో దళిత డాక్టర్ పై దాడి చేయించి వేధించి అతన్ని చంపేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు. తల్లికి చెల్లెలికి ఆస్త్యం అంటే వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం విన్నారా మీరు ఎప్పుడైనా? హిందూ సాంప్రదాయం మీకు గుర్తుందా? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అందరికీ సమాన హక్కు ఉంటుంది కదా అని అడుగుతున్నా. తల్లికి తిండి పెట్టిన వాడు పెన్నమ్మకి బంగారు గాజులు తొడిగిస్తారా అంట. ఇంకొక పక్కన హిందూ దేవాలయాలపైన దేవుళ్లపైన దాడులు. ఇది ఎక్కడిదో నాకు అర్థం కాలేదు. అపవిత్రమైన కార్యక్రమాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, లేనిపోని సమస్యలు సృష్టించడానికి. పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్ధి పైన గొడ్డలి పార్టీ వేటు. గంజాయి బ్యాచ్లకు ప్రోత్సహించడం. మాట్లాడితే రప్పా రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు. ఇక్కడుండేది సిబిఎన్. నా దగ్గర తోక తిప్పితే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని అలో చేయను. కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను దొక్కిచ్చారు. కడపలో అవినీతి ఆస్తుల పంపకాల కోసం పెద్ద దస్తగిరిని చంపేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిత్తు పెట్టి రోజుకొక నాటకం. గత ఏడాది జూలై మాజీ సీఎం జగన్ కు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూల్చేశారంటూ జగన్ చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. అసత్య ప్రచారాలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం వైసీపీకి పుట్టుకతోనే వచ్చిన అలవాటని మండిపడ్డారు. వైసీపీ అనేది ముమ్మాటికి గొడ్డలి పార్టీయేనని, రాష్ట్రంలో ఫ్యాక్షనిజానికి, నేరమయ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబమేనని నిప్పులు చెరిగారు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రవేశపెట్టింది. గ్రామాల్లో గ్రూపులను ప్రోత్సహించి గొడవలు రాజేసింది. జగన్ తాత రాజారెడ్డితోనే మొదలైందని పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వింత కొత్త వాదనల్ని తెర మీదకు తెచ్చి వెళ్తా ఉంటాడు. ఆ ముందు వారమో వచ్చాడు. నేను ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి అభివృద్ధి చేశాను, వ్యవస్థల్ని బలోపేతం చేశాను, నన్ను సన్మానించాల్సింది పోయి విమర్శిస్తున్నారని చెప్పాడు. నిన్నటికి నిన్న ఆయన సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. నా అంత మంచోడు ఈ రాష్ట్రంలోనే లేడు అనేటువంటిది సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. తన వారసత్వం గురించి చెప్పుకున్నాడు. రాజారెడ్డి గారి దగ్గర నుంచి బాబాయ్ వరకు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు అంటే ఆయనే కారణం అన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే బాబాయ్ హత్య కేసులో ఏం జరిగింది అని ఈ రాష్ట్రంలో నిక్కరేసుకున్న కుర్రాడిని కూడా అడిగితే చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి వాటిల్లో కూడా మీరు అసత్యాల్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. అంతకుముందు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది. ఎప్పుడో టైం ఇమ్మెమోరియల్ చరిత్ర కాలం నుంచి కూడా ఫ్యాక్షనిజం ఉంది. అది కుటుంబాల మధ్యనో, వర్గాల మధ్యనో, ఆధిపత్య పోరుగానో, రకరకాల చారిత్రాత్మక కారణాలతో ఫ్యాక్షనిజం ఉంది. కానీ ఆ ఫ్యాక్షనిజానికి రాజకీయానికి ఎప్పుడూ కూడా జోడించినటువంటి సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా ఫ్యాక్షనిజానికి దూరంగా అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూగానే చూసేటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో మొదలు పెట్టిన తర్వాత రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజాన్లో గ్రూప్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వంపై లిక్కర్ విధానంపై కల్తీ ఆరోపణలు చేస్తూ బురద చల్లాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జగన్ అబద్దాలు చెబితే నిజాలు బయటపెట్టి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మైన్స్, ఎక్సైజ్ శాఖలను పూర్తిగా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కేవలం కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, విధ్వంసాలే అజెండాగా గత పాలన సాగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ ప్రక్షాళన చేస్తోందని తెలిపారు. అమరావతి రైతులు రాజధాని కోసం మరిన్ని భూములు ఇవ్వడానికి ముందుకు వస్తుంటే జగన్ మాత్రం వారిని తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం మంత్రులుగా ఎవరు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీద సరైనటువంటి అజమాయిషీ చేయకుండా వాళ్ళ దోపిడికే ప్రమాదంగా పనిచేయటం వల్ల అంతా అస్తవ్యస్తం చేశారు. దాంట్లో ప్రధానమైనటువంటివి ఎక్సైజ్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్, ఈ రెండు కూడా చాలా భ్రష్టు పట్టించారు. మరి అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే అవన్నీ కూడా ప్రక్షాళన చేశాం. మరి ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, అటు అధికారులని, ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఇసుక విధానంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మున్సిపల్ అధికారుల చర్యలపై దుమారం రేగుతోంది. జనసేన కార్యకర్త ఇంటి కూల్చివేత ఘటన నేపథ్యంలో ఎంపీ బాలశౌరి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఉన్న ఆస్తి వివాదాల్లో అధికారులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీశారు. కోర్టుల్లో పరిష్కారం కావాల్సిన అంశాల్లో మున్సిపల్ అధికారులు కూల్చివేతలకు దిగడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. లక్షల రూపాయల విలువైన ఆస్తులను కూల్చివేయడం సరైన చర్య కాదని స్పష్టం చేశారు. ఇల్లు కూల్చడం అనేది నాట్ కరెక్ట్. ఎవరికైనా సరే అది ఇద్దరు వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవ. సరే అది ఎవరిది కరెక్టా, ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు, ఎవరికి రైటు ఉందనేది
కోర్టుల ద్వారా తేలుతాయి. మధ్యలో ప్రభుత్వ అధికారులు వెళ్ళిపోయి అన్యాయంగా 40-50 లక్షల రూపాయల ప్రాపర్టీని కూల్చడం అనేది అది నైతికంగా ఫస్ట్ తప్పు. సో దాని మీదనే నేను పదే మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూరుస్తారు? ఈరోజు కింద కోర్టు ఒక రకంగా తీర్పిస్తుంది, తర్వాత పై కోర్టు ఇంకొక రకంగా తీర్పిస్తుంది, ఆ తర్వాత ఇంకో కోర్టు ఇంకొక రకంగా తీర్పిస్తుంది. మన ప్రభుత్వ ఆస్తి కానప్పుడు మనకెందుకు అంత అత్యుత్సాహం? అనవసరం కదా. సో వాళ్ళు తేల్చుకుంటారు దాన్ని, మనం అనవసరంగా ఇంటర్ఫియర్ కావాలి. అవన్నీ చూసుకుంటారు. దాన్ని ఏదో ఒక 5% ఒకరికి ఇంకొక కొంచెం వాళ్ళకు ఉందని చెప్పి మనం మధ్యలో దూరిపోయి ఇల్లు కూల్చకూడదు అనేది నేను అనేది. అది ఇల్లు కూల్చడం అనేటువంటి విషయం సివిల్ సొసైటీ అంతా కూడా ప్రజలు భయపడతారు. మనం ఉంది కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. యుద్ధం సాకుతో ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారంటూ ప్రభుత్వ విధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అప్పటి ప్రభుత్వం పనిచేసిందని గుర్తు చేసిన బొత్స ప్రస్తుతం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. ఆస్తుల మీద వాటి మీద మాట్లాడి మభ్యపెట్టి ఎన్నికలైన తర్వాత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాటిని తొక్కలో తొక్కిన అంశం మనందరం చూసాం, అందరికి తెలిసిన విషయం. వ్యవసాయం అక్కర్లేదు, వ్యవసాయం సొంతంగా అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ విషయం అందరికీ తెలుసు. ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాడో, మాయ చేశాడో మహిళల్ని, ఏ రకంగా మాయ చేస్తే మోసం చేశాడో మహిళల్ని అందరికీ తెలుసు. రుణమాఫీ చేస్తానని మాఫీ చేసి చేస్తానని మాయ చేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అంశం అందరికీ తెలుసు. సూపర్ సెక్షన్లో సూపర్ హిట్ అయిపోయిందని మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆలోచన ఉందా మీకు? అనంతపురం జిల్లా గుంతకల్లులో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు ఎంపికైన 150 మంది అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ యువత సాధికారతే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అంకిత భావం, పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఉద్యోగాలు సృష్టించి ఇవాళ ఖాళీలు పూర్తి చేసే ప్రయత్నం చేసి 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినామంటే, ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినామంటే వారికి ఒక గొప్పతనాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజు 40 దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, మనం నియమ పత్రాలు ఇస్తున్నాం. మనం ఈ గుంతకల్లోనే ఇది 3వ రోజ్గార్ మేళ. నేను కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ 19 రోజ్గార్ మేళలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక సార్లు తిరగడం జరిగింది. చాలా సందర్భాల్లో ఈ నియమ పత్రాలు తీసుకున్నట్టు ఆ యువతను అడుగుతూ ఉంటాను, మీ నాన్నగారు ఏం చేస్తారు, నీకు నీ అభిప్రాయం ఎట్లేదు సార్? చాలా సంతోషం సార్, మా నాన్న కష్టపడి చేసింది సార్, మా నాన్న లేబర్ పని చేస్తారు సార్, మా నాన్న ఉద్యోగం చేస్తారు సార్, చిన్న పని చేస్తారు సార్, నేను ఉద్యోగం వస్తాను అనుకోలేదు సార్. మళ్ళీ మధ్య అమరావతిలో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన శాసనసభ విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ కు అందజేశారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీధర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలు, నియోజకవర్గంలో నెలకొన్న వివాదాలపై ఈ భేటీలో పవన్ కళ్యాణ్ కు ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఎమ్మెల్యే హఠాత్తుగా రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపిన బీఆర్ఎస్ నేత హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మధును ఎక్కడ హత్య చేశారనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో ఉన్న తాటిపాముల జానయ్య అనే వ్యక్తి ఇంట్లోనే ఈ దారుణ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు ముందుగా ఆ ఇంట్లో మద్యం పార్టీ ఏర్పాటు చేశారని, ఆ తర్వాతే ఈ హత్యకు పాల్పడినట్లు ఆనవాళ్లు లభ్యమయ్యాయి. అక్కడే హత్య చేసి ఆపై మృతదేహాన్ని యర్కారం ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య పరిశీలించారు. క్లూస్ టీం రంగంలోకి దిగి కీలక ఆధారాలను సేకరిస్తోంది.
సూర్యాపేటలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు మధు మృతదేహానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నివాళులర్పించారు. మధు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన ఈ దారుణ హత్య వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ హస్తం ఉందంటూ తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లుగా అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. కాంగ్రెస్ గూండాల చేతుల్లోనే పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయని, ఈ హత్యలో పోలీసుల భాగస్వామ్యం కూడా ఉందని అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో హత్యకు గురైన సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న కేసులో సాక్షిగా ఉన్నందుకే మధును టార్గెట్ చేసి నమ్మించి తీసుకెళ్లి కిరాతకంగా చంపేశారని ఆరోపించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తే ఎంతటి పోలీస్ అధికారినైనా వదిలిపెట్టేది లేదని, భవిష్యత్తులో కేసులను తిరగదోడి జైలుకు పంపుతామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. అలాగే బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, మధు 2 ఆడపిల్లల చదువుల బాధ్యతను పార్టీని చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గుండాలు అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లలో బ్రహ్మాండంగా శాంతి భద్రతను అదుపు చేసినాం. మేము ఎక్కడ వచ్చిన రాజకీయ తగాదాలు లేకుండా, రాజకీయ హత్యలు లేకుండా నిలవరించగలిగినాం. నల్గొండ జిల్లా ప్రత్యేకించి కక్షలకు కార్పణ్యాలకు నిలయమైన జిల్లా ఇది. కాంగ్రెస్ లోనే అంతర్గత తగాదాలతోని వందలాదిగా హత్యలు చేసుకున్న జిల్లా ఇది. ఎన్నికలు వస్తే ఎవరు ఉంటున్నారో ఎవరు పోతారో తెలియని దారుణమైన పరిస్థితులు ఉండేవి గతంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతి భద్రతల అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి పూర్తిగా వారి ఆలోచనలను అమలు చేసి నల్గొండ జిల్లాలో 10 సంవత్సరాలు ఏ ఒక్క చిన్న రాజకీయ ఘర్షణ లేకుండా బీఆర్ఎస్ పార్టీ. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెరిగాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది 3వసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులపై భారం పడుతుంది. హైదరాబాద్లో లాయర్ ఖాజా మొయినుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. మాసప్ ట్యాంక్లో మొయినుద్దీన్ ఇంటి నుంచి బయటకు రాగానే దుండగులు కారుతో ఢీకొట్టారు. తీవ్ర గాయాల పాలైన మొయినుద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ముజాహిద్ ఆలం ఖాన్, మెహబూబ్ ఆలం ఖాన్లతో మొయినుద్దీన్ కు వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నటుడు ప్రకాష్ రాజ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతు తెలిపారు. ఆయన మాటల్లోని ఒక భాగాన్ని మాత్రమే తీసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం, కేసులు పెట్టడం, బెదిరింపులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవాలు ఉంటే ఆధారాలతో చర్చించాలి, కానీ వ్యక్తిత్వ హననం చేయడం సరైంది కాదన్నారు. రాజకీయ నాయకులకు ప్రశ్నించినందుకే ఇలాంటి దాడులు చేయడం ప్రమాదకరమని, ప్రశ్నించే గొంతుకను కాపాడాలని ఆయన అన్నారు. లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను అనే రాజకీయ గుండాయిజమా? మీకు నిజంగా ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వం హత్య చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో బయటపెట్టడం. తెలంగాణ సినిమా రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం ఛాంబర్ కమిటీతో ఇప్పటికే 2-3 సార్లు చర్చలు జరిగాయని తెలిపారు. హరిహర వీరమల్ల సమయంలో 2 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా ఇప్పటికీ సంవత్సరం గడిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాకు పర్సంటేజ్ విధానం తప్పనిసరిగా అమలు కావాలని స్పష్టం చేశారు. నిర్మాతలు చర్చలను ఆలస్యం చేస్తున్నారని, గ్రేడింగ్ పేరుతో కొత్త షరతులు తీసుకొస్తున్నారని విమర్శించారు. సెలబ్రిటీలను వేధిస్తున్న డీప్ ఫేక్ మహమ్మారి రోజు రోజుకు ముదురుతుంది. గతంలో రష్మిక మందన, అలియా భట్, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లు ఈ ఏఐ మార్ఫింగ్ బారిన పడగా, తాజాగా కన్నడ బ్యూటీ కాంతార చాప్టర్ 1 హీరోయిన్ రుక్మిణి వాసంత్ కూడా డీప్ ఫేక్ సెగ తగిలింది. సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం ఎంతో దగ్గరైన ఈ కన్నడ హీరోయిన్
రుక్మిణి వాసంత్ ఫేక్ బికినీ ఫోటోలను కొందరు ఆన్లైన్లో వైరల్ చేశారు. తన డీప్ ఫేక్ బికినీ ఫోటోలు వీడియోలపై రుక్మిణి వాసంత్ తీవ్రంగా స్పందించారు. తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న సైబర్ ముఠాలపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని గట్టి వార్నింగ్ ఇచ్చారు.